జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనము జ్యోతిష్య క్లాసులో కుజదోషం గురించి బాగా విపులంగా, అంటే చాలా గూఢంగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు నేను చెప్తూ వస్తున్నాను, ఇంతకుముందు నుంచి కూడా నేను చేసిన వీడియో క్లాసులు ఎన్నీ కూడా నేను నాకు కనిపించకుండా చేశాను. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి జ్యోతిష్య ఆలయము అనే ఒక ప్లాట్ఫామ్ కింద నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున నేను ఇస్తున్న సర్వీసెస్లో ఒక పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదిక తరపున మ్యారేజ్ అలవెన్సెస్ తల్లిదండ్రులకు సపోర్ట్ చేయటం కానీ, ఒక జ్యోతిష్య ఆలయం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం తరపున ప్రతి సోమవారం ఒక ఉచిత జ్యోతిష్య క్లాసు మన ఆన్లైన్లో జూమ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జరుగుతూ ఉంది. ప్రతి సండే 10 AM వివాహ పరిచయ వేదిక ఆన్లైన్లో జరుగుతుంది, జూమ్లో కూడా ఉంది. సరే, వారానికి 3 రోజులు మన కోడింగ్ క్లాసెస్లు, ప్రోగ్రామింగ్ మీద ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, అంటే జావా, పైథాన్, ఫ్రంట్ ఎండ్లో వచ్చి HTML, CSS, జావా స్క్రిప్టు, డాటా బేసిస్కి అయితే SQL, ఇట్లా మన క్లాసెస్ మన ప్లాట్ఫామ్ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు మనం ఒక గోశాలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పాను, నేను 30 years చేసి ఆర్మీలో రిటైర్ అయిన టెక్నికల్ ఇంజనీర్ని. సమాజంలో కొన్ని సామాజిక రుగ్మతల కింద తీసుకోవచ్చు. జ్యోతిష్యం మీద వివాహాలు ఆగిపోవటాన్ని జనరల్గా ఒక సామాజిక రుగ్మత, ఇది సైకలాజికల్ డిజార్డర్గానే అనుకోవాలి. ఎందుకనంటే ఈరోజు పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధాన్ని జ్యోతిష్యం మీద మీరు చాలా గూఢంగా డీప్గా చూసి పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు ఆపుకుంటున్నారు అంటే ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే మీరు 30 సంవత్సరాల క్రితం ఏ జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మీ పిల్లల దగ్గరికి వచ్చి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఓవర్గా దాన్ని అంటారు ఓవర్ థింకింగ్ అంటారు. అట్లా చేయకూడదు. దానివల్ల ఏమొస్తుందంటే దేశ భద్రతకి ముప్పు వస్తుంది. వివాహాలు కాకపోతే మనకి ప్రొడక్షన్ ఉండదు, సంతానం అంటే లేట్ అవుతూ ఉంటారు. సో దేశంలో మనకి ప్రొడక్షన్ ఉండదు కాబట్టి వచ్చే కాలక్రమేణా మీరు మైనారిటీలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి టయానికి వివాహం చేయాలి. అంటే మీరు వాసు యాదవ్ మేము పెళ్ళిళ్ళు చేయటం లేదా అంటే చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ లేట్ మ్యారేజెస్ కింద వెళ్తూ ఉన్నాను. రైట్ టైంలో మ్యారేజ్లు చేయాలి. టైం అయిపోయిన తర్వాత మ్యారేజ్లకి ఎక్కువ మ్యాచెస్ దొరక్కపోవచ్చు, అప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి జ్యోతిష్యం అనే ఈ ఉచ్చులో మీరు ఇబ్బంది పడి బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్యగా నేను అంటే నా భుజం మీద వేసుకొని నా ప్రయత్నాలు, నేను ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం ఉండాలి, అవేర్నెస్, వాళ్ళకి ఒక జ్యోతిష్యం అంటే ఏంది, అందులో వేదిక జ్యోతిష్యం ఎలా ఉంటుంది, కృష్ణమూర్తి జ్యోతిష్యం ఎలా ఉంటుంది, వివాహానికి ఎంతవరకు చూడాలి, ఈరోజు సమాజంలో మార్కెట్లో చెబుతున్న జ్యోతిష్యం కరెక్ట్గా వెళ్తుందా లేదా, కరెక్ట్గా వెళ్ళదు, చిల్లర జ్యోతిష్యం కిందే వెళ్తుంది. అంటే ఒక కారణం చెప్పి పెళ్ళిళ్ళు ఆపుతున్న ఈ రోజుల్లో నేను ఒక కారణముతోటి వివాహాన్ని ఆపకూడదు. ఒక నక్షత్రం మీదనో ఒక రాశి మీదనో చూసి మీరు వివాహాలు ఆపటం తప్పు అని నేను ఖండిస్తూ, మరి ఎలా చూడాలి ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ, ఇంతకుముందు మనం అన్ని షష్టాష్టకాల గురించి, అందులో శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు క్లాస్ చెప్పాను. దీనికి యాక్చువల్గా ఈ జ్యోతిష్య ప్లాట్ఫాము నాది 2024 నుంచే స్టార్ట్ అయింది, 2024 ఆగస్టు నుంచి. సో అప్పుడు చేసిన క్లాసులన్నీ కూడా ఎలా అంటే నేను కనిపించకుండా చేశాను. ఇప్పుడు నేను ముందుకు వస్తున్నాను స్క్రీన్ మీదకి. ఎందుకు అంటే మీలో ఒక ధైర్యం కల్పించాలి, మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించాలి. వివాహం అనే ఈ పవిత్ర బంధంలో భయపడకూడదు. కర్మలను బట్టి మీ జీవితం ఉంటుందే కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత గృహస్థాశ్రమం అనేది, గృహస్థ జీవితం తప్పనిసరి. పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, అవునా కదా? ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. అంతేగాని భయపడితే ఎలా జీవితంలో? నేను ఆర్మీకి వెళ్ళాను, భయపడితే వెళ్తే ఆర్మీ జీవితం అవుతుందా? అట్లాగే జీవితంలో సమస్యలు ఉంటాయి. ఇది కూడా ఒక సంసారం ఒక చదరంగం లాంటిది. అంతేగాని అందులో సమస్యలు ఉంటాయి. సమస్యల నుంచి భయపడితే ఎలా కుదురుద్ది? సో ఇలాంటివి పిల్లలకి నేర్పించకూడదు. ఎప్పుడు కూడా వివాహం అంటే ఏదో అది ఒక బూచిలాగా వాళ్ళకి భయపెట్టి, జ్యోతిష్యం అంటే బూచిలాగా భయపెట్టకూడదు. వివాహ జీవితాన్ని ధైర్యంగా మీరు చేసుకొని ఆనందంగా ఉండండి. మీ పిల్ల పాపలతోటి మీ వంశం వృద్ధి చెంది
భరత వంశం వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీకు ఏ టైంలో అయినా నా నంబర్‌కి ఫోన్ చేయండి. 9110398650. జ్యోతిష్యం అనేది పెద్ద బూచి, భయపడద్ది. అది భగవంతుడు ఇచ్చినటువంటి పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఇచ్చిన పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టుని అర్థం చేసుకొని చెప్పగలిగిన వాడే ఈ రోజుల్లో తక్కువ ఉన్నారు. అంటే జ్యోతిష్యం చెప్పటం లేదని, కానీ ఎక్కువ మంది ఏందంటే ఒక కారణం చెప్పి వివాహాలు ఆపేవాళ్ళు ప్రతి గొంతుకి, సందుకి, గల్లీలో ఉన్నారనమాట. వాళ్ళకి మీరు 200, 300, ఒక్కోసారి ₹1000 ఇచ్చి కూడా మీరు ఒక 100 సంవత్సరాలు జీవితం ఉండే ఆ ఇద్దరి జంట భవిష్యత్తుని వాళ్ళు ఒక మాట చెప్పి ఎలిక పిల్లయిందనో, పాము ముంగిసయిందనో, ఆవు పులయింది, నక్షత్రం కలవలేదు, రాసులు కలవలేదు అని అంటే మీరు వదిలేసుకుంటా ఉన్నారు. నిన్న ఒక మ్యాచ్ ఇట్లాగే పాపం వదిలేసుకున్నారు. అంతా వాళ్ళు మాట్లాడుకొని నక్షత్రాలు కలవలేదంట అంటే నేను మాట్లాడాను, చెప్పాను. సార్ ఇట్లా మీరు అనుకుంటారే వాసు యాదవ్ మీకేం జ్యోతిష్యం తెలుసు, మీరు క్లాసుకి రండి, నాకు లెక్చర్స్ వినండి, నేను చేసిన వీడియోలు వినండి. ఈరోజు చిల్లర జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరో నన్ను పట్టుకోలేరు. ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్ అనమాట. మీ తల్లిదండ్రులకు నమ్మకం లేకపోతే మండే నా జ్యోతిష్యం క్లాస్ వస్తుంది, అక్కడికి రండి. ఆల్రెడీ నేను చేసిన ఎన్నో జ్యోతిష్యం క్లాసులు చాలామందికి పంపించున్నాను, అవి వినండి. అది వేదిక్ కానీ కృష్ణమూర్తి పద్ధతులు అయితే అవుట్ అండ్ అవుట్. అంటే వేదిక్ని ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా, అంటే ఒక చెప్పేదాన్ని నా అనలైసిస్ ఎలా ఉంటుంది అంటే రీజనబుల్గా, లాజికల్గా ఉంటాయి. అంటే ఒక సింగిల్ పాయింట్ బేస్ మీద వెళ్ళదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద అనలైజ్ చేస్తూ వెళ్తుంది అనమాట. అది యాక్చువల్ జ్యోతిష్యం చెప్పేది కూడా అదే. మీరు తవ్వుకుంటూ వెళ్ళాలి, ఒక కారణం దగ్గర ఆగిపోకూడదు. అదే తప్పు అవుతుంది. అందుకని నేను చాలా విషయాలు జ్యోతిష్యం మీకు చెప్పున్నాను. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు కుజదోషం. ఈ కుజదోషం గురించి మనం చాలా డీప్గా అనలైజ్ చేద్దాం. ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈ కుజదోషం అంటేనే తల్లిదండ్రులు విపరీతంగా భయపడిపోతున్నారు. వాళ్ళని భయపెట్టేస్తూ ఉన్నారు. అసలు కుజదోషం అంటే అదండి, కుజదోషం ఇదవుద్ది, అదే అవుతుంది, రాగి చెట్టుకు కట్టేయాలి, కొండలు పగలు కొట్టాలి, ఈ టైపులో. కొంతమంది అయితే పాపం అమాయకుల్ని 25,000-50,000 కూడా తీసుకొని యజ్ఞాలు హోమాలు చేపించిన వాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదు. కాబట్టి మీరు అంత భయపడాల్సిన అవసరం ఉండదు. కుజదోషం చార్టులో చాలా వరకు కుజదోషం క్యాన్సిల్ అయిపోతుంది. చాలా వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే చాలా వరకు ఎంత అంటే 80% కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. రెండోది, కుజదోషం లేకుండా ఎవరు ఉండలేరు. ఎందుకు అంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, నేను చెప్తున్నాను. ఫస్ట్ నేను 1 by 1 చెప్తున్నాను. కుజదోషం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. కుజుడు అంటే మీకు చెప్తున్నాను, కుజుడు అంటే అంగారకుడు అని కూడా అంటారు. అతనినే ఇంగ్లీష్లో మార్స్ అంటారు. మంగళ గ్రహం అని కూడా అంటారు. మంగళవారానికి, మన ట్యూస్డేకి అధిపతి కుజుడు. ఓకే, వారంలో ఉన్న 7 వారాలకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. సండే అంటే సన్ అంటే ఆదివారం, అంటే ఆ రోజు సూర్యుడి రవివారము అని అంటారు. మండే అంటే మూన్ డే అంటే చంద్రవారం, దాన్నే సోమవారం అంటారు. ట్యూస్డే అంటే మంగళవారం, మంగళగ్రహం అంటే కుజుడు, అంగారకుడు. సో కుజగ్రహ వారము మంగళవారం. బుధవారము బుధగ్రహం సంబంధించిన వెడ్నెస్డే, ఇట్లా ఉంటాయి. థర్స్డే గురువారము. సో మనకి కుజగ్రహాన్ని మంగళగ్రహము కూడా అంటారు. అయితే ఏంటి కుజదోషము అంటే, జన్మ లగ్నం. మీకు లగ్నాలు తెలుసు, లగ్నం అంటే చెప్పున్నాను, రాశి కూడా చెప్పున్నాను, భావం అంటే చెప్పాను. డిఫరెన్స్ ఉంది. రాశులు అంటే ఫిక్స్డ్, మేషకాండి నుంచి మనం లెక్కేసుకుంటే ఫిక్స్డ్, ఆ రాశులు మారవు. లగ్నాలు మారుతాయి. లగ్నం అంటే జన్మ అబ్బాయి జాతకురాలి పుట్టిన సమయాన్ని బట్టి ఒకరిది వృశ్చిక లగ్నం అవ్వచ్చు, అంటే వృశ్చిక రాశిలో ఆ సమయంలో పుట్టాడు. ఒకరిది మీన లగ్నం అవ్వచ్చు, ఇంకొకరిది. లగ్నం అంటే సమయం. భూమి మీద 24 గంటలని, ఒక రోజుని 12 లగ్నాలుగా విడగొట్టారు. అంటే 2 గంటలు ఒక లగ్నం. కానీ ఇందులో దీర్ఘ లగ్నాలు ఉంటాయి, హ్రస్వ లగ్నాలు ఉంటాయి. అంటే 2 గంటలు దాటిన లగ్నాన్ని దీర్ఘ లగ్నాలు అంటారు, 2 గంటల కిందుగా ఉండే హ్రస్వ లగ్నాలు అంటారు. కాబట్టి మనకి కుజదోషము అంటే కుజుడు లగ్నము నుంచి, జన్మ లగ్నము నుంచి 2వ స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానం, 12వ స్థానాల్లో ఉంటే కుజదోషము అంటారు. ఏంటి?
లగ్నము నుండి అమ్మాయికైనా అబ్బాయికైనా జన్మ లగ్నం నుండి మళ్ళీ ఇంకా దాన్ని వాళ్ళు ఇంకో భాషలో ద్వితీయ స్థానము ద్వితీయ స్థానము, చతుర్థము, సప్తమ, అష్టమ స్థానాలు, వ్యయభావాలు ఇలా ఉంటే స్థానం అన్నా భావం అన్నా ఒకటే, హౌస్ అన్నా ఒకటే. వీటన్నిటికీ భావం అన్నా, స్థానం అన్నా, హౌస్ అన్నా ఈ పేర్లన్నీ ఒకటే అనమాట. కాబట్టి ఒక్కోసారి స్థానం అంటూ ఉంటారు, ఒక్కోసారి హౌస్ అంటుంటారు, ఒక్కోసారి గృహము అని కూడా అంటారు. గ్రహము వేరు. గ్రహం అంటే ప్లానెట్, నవగ్రహాలు. గృహము అంటే ఆ హౌస్, దాన్నే భావం అంటారు. దాన్నే మళ్ళీ రాశి వేరు. రాశిలో అంటే ఫిక్స్డ్. మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుర్, మకర, కుంభ, మేనాలు. ఇవి 12 రాశులు ఫిక్స్డ్. ఓకే. 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి మేషరాశి, 30 నుంచి 60 డిగ్రీలకి వృషభ రాశి, 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీలకి మిథున రాశి. ఇట్లా 30 డిగ్రీలు పెరుగుతూ ఉంటుంది. అవి ఫిక్స్డ్. భావం అన్న లగ్నం అంటే ఫస్ట్ అతని జన్మలగ్నం అంటే పుట్టిన సమయంలో తూర్పు దిశగా, హారిజన్ అంటారు, తూర్పు దిశగా తిరిగి మనము భూమి ఆకాశం కలిసే ప్రాంతాన్ని చూసేటప్పుడు ఒక నక్షత్ర మండలిలో, ఈ మనం చెప్పుకుంటున్న నక్షత్ర మండళ్ళు ఉన్నాయి కదా, మేష నక్షత్ర మండలి, ఏరీస్ అంటారు నక్షత్ర మండలిని. నెక్స్ట్ వచ్చేసి రెండోది తౌరస్ నక్షత్ర మండలి. ఆ తౌరస్ నక్షత్ర మండలి పేరు మీదనే రాశికి పేరు పెట్టారు. ఏరీస్ నక్షత్ర మండలం పేరు మీదనే మనకి మేషరాశి పేరు పెట్టారు. అలాగే జెమిని అనే ఒక కాన్స్టలేషన్, నక్షత్ర మండలి అంటే స్టార్ కాన్స్టలేషన్. అది అంటే చాలా నక్షత్ర సముదాయాలు ఉంటాయి. ఆ జెమిని నక్షత్ర సముదాయం చూస్తానికి ఒక జంటగా ఉంటుంది. అంటే అందుకని మిథునం అంటాడు. ఇద్దరు ఒక జంట కలిసినట్టుగా, నిలబడినట్టుగా ఆ సింబల్ ఉంటుంది. ఇట్లా ఆ నక్షత్ర సముదాయాల పేరు మీద ఆ రాశి, ఆ ఏరియా 0 డిగ్రీలు 30 డిగ్రీలకి ఏరీస్ నక్షత్ర సముదాయం పేరు, 30 నుంచి 60 డిగ్రీలకి తౌరస్ నక్షత్ర సముదాయము, 60 నుంచి 90 డిగ్రీలకి మనకి మిథున జెమిని నక్షత్ర సముదాయం, ఇట్లా పేర్లు పెట్టారనమాట. సో మీరు కుజ దోషము అంటే లగ్నము నుంచి, జన్మ లగ్నం, ఒకరి లగ్నం మిథునము అనుకుందాం, అక్కడ నుంచి అది మొదటి భావము అవుతుంది. లగ్నం అంటే మొదటి భావము. అక్కడ నుంచి ద్వితీయ స్థానం అంటే 2, చతుర్థ స్థానం అంటే 4, 7వ స్థానం కలత్ర స్థానం, భార్యాభర్త స్థానం, 8 ఆయు స్థానం, మాంగళ్య స్థానం కూడా అంటారు, 12ని వ్యయస్థానము అంటారు, 12వ భావం. ఈ భావాలలో కుజుడు ఉంటే కుజదోషము అని అంటారు. ఇది డెఫినిషన్. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. లగ్నము నుంచి, జన్మ లగ్నము నుంచి, ఒకరిది మిథున లగ్నం అవ్వచ్చు, ఇంకొకరిది కన్యా లగ్నం అవ్వచ్చు, ఇంకొకరిది ధనుర్లగ్నం అవ్వచ్చు. అంటే ఎవరిదైతే ధనుర్లగ్నం అంటే ఆ బాబు కానీ పాప కానీ పుట్టే సమయానికి తూర్పు దిశలో, ఈ బాబు పుట్టే సమయానికి ఏ నక్షత్ర సముదాయం ముందుకు మూవ్ అవుతూ ఉందో ఆ నక్షత్ర సముదాయం పేరు మీద ఆ లగ్నం ఉంటుంది. అతని జన్మలగ్నం అంటారు. ఓకే. 12 నక్షత్ర సముదాయాలు పేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ధనుర్లగ్నం అయిందంటే ధనుస్కు ఇంగ్లీష్లో పేరేంటి? ధనుస్కు సజిటేరియస్ నక్షత్ర సముదాయం ఈ బాబు కానీ పాప కానీ పుట్టే సమయానికి తూర్పు దిశన మూవ్ అవుతుంది అని అర్థం. ఆ నక్షత్ర సముదాయం ముందుకెళ్ళే సమయంలో ఈ బాబు పుట్టాడు. అది జన్మలగ్నము. ఇప్పుడు లగ్నము నుంచి, జన్మలగ్నం ఎవరి జన్మలగ్నం మారుతూ ఉంటుంది, రాశులు మారవు. రాశులు మేషకా నుంచి ఫిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. మళ్ళీ ఏనండి, లగ్నం నుంచి, ఇంక వీళ్ళు తమాషాగా మీకు అర్థం కాని భాషలో చెప్తారు, అది వింటే తమాషాగా ఉంటుంది. లగ్నము నుంచి ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, సప్తమ, అష్టమ స్థానాలు వ్యయభావాలలో కుజుడుండిన కుజదోషం అనబడును అంటారు. మీకు అది అర్థంగా, చతుర్థం అంటే, సప్తమం అంటే ఏంది, అష్టమం అంటే ఒక్కోసారి జిగ్జాగ్గా ఉంటుంది, కాబట్టి భయపడమాకండి. అయితే ఇలా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో కుజుడుంటే కుజదోషం అని చెప్పినప్పుడు అది చెప్పి మిమ్మల్ని భయపెడతాడు.
కానీ సబ్జెక్టుకి వెళితే ఎప్పుడూ కూడా దాని తర్వాత చదవాలి. అది గొప్పతనం. జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ఇంకా తవ్వుకొని వెళ్ళు. నువ్వు జ్యోతిష్యం అని కొంచెం దోషం అని చెప్పావు కదా, దాని తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్. జ్యోతిష్యం ఎప్పుడూ కూడా మీరేముండాలంటే వాట్ ఈజ్ నెక్స్ట్ అనే దాంట్లో ఉండాలి. మీరేంటంటే ఎక్కడ వాళ్ళు చెప్పారు అంటే ఒక కొండ ఎక్కాలి అంటే 40 మెట్లు ఉన్నాయంటే మొదటి మెట్టు మీద ఆగకూడదు. జ్యోతిష్యం అదే చెప్తుంది. జ్యోతి అంటే దారి చూపించటం, వెలుగు చూపించటం. ఓకే, జ్యోతిష్యము అంటే ఈశుడు అంటే ఎవరు? భగవంతుడు మనకు దారి చూపిస్తాడు, వెలుగు చూపిస్తాడు. ఓకే, అంతేగాని మనకి ఆపడు. ఒక కారణం చెప్పి వివాహం ఆపేది ఎవరు మానవతావాదులు ఎవరు చేయరలా. మానవత్వంతో కూడిన తెలిసిన వాళ్ళు, పిల్ల పాపలతో ఉండేవాళ్ళు, అయ్యో నేను భార్య బిడ్డలతో ఉన్నాను, ఇంకొకరి జీవితాల్లో నేను వచ్చిరాని జ్యోతిష్యం చెప్పి వివాహాలు ఆపుతున్నాను అని వాళ్ళు ఆలోచించాలి. తల్లి జ్ఞానం ఇచ్చింది, నేర్చుకోవాలి, ఇంకా తపన ఉండాలి, ఇంకా తెలివిగా సబ్జెక్టు చదవాలి, లోతుగా వెళ్ళాలి. అమాయకత్వంగా వచ్చిన తల్లిదండ్రులు పాపం వాళ్ళకి తెలియకపోతే, ఇప్పుడే ఒక ఆయన నాతో మాట్లాడాడు, వాళ్ళ బాబు 91, 3 మ్యాచ్లు మంచి మ్యాచ్లు వచ్చాయి, మేము ఓకే చేసుకున్నాం, అటు సైడ్ వాళ్ళు జ్యోతిష్యం వదిలేశారు. ఏం చేస్తారు చెప్పు? చాలా బాధాకరమైన విషయం. అందుకని నా తపనంతా ఏంటి అంటే ఈ జ్యోతిష్యం అనే సబ్జెక్టుని నేను చాలా రోజులు ఆన్లైన్లో ప్రతి సోమవారం ఒక క్లాస్ ఉంటుంది, తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, రికార్డ్ చేస్తూ ఉంటారు, చార్ట్ అనలైసిస్ చూస్తూ ఉంటాను, అవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాను, 3 గంటలు పెడతాను. కానీ నేను కనిపించకుండా చేశాను. నాకేమనిపిస్తుందంటే ఇలా కనిపించకుండా చేస్తే ఆథెంటికేషన్ ఏముంది, ఆథెంటికేటెడ్గా ఉండాలి. ఓకే, కాబట్టి మనం చార్ట్ అనలైసిస్ అంటే స్క్రీన్ మీద మనం కంప్యూటర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, స్క్రీన్ చూపించాలి, అక్కడ కనిపించడానికి ట్రై చేద్దాం, చూస్తాను ఏదైనా సాఫ్ట్వేర్ అలాంటివి ఉన్నాయేమో. సరే, అయితే కుజదోషం గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, కుజుడు లగ్నము నుంచి 2వ స్థానము, 4వ స్థానము, 7వ స్థానం, 8, 12 స్థానాలు ఉంటే కుజదోషం లగ్నం నుంచి. 2వ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు. దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 2వ స్థానం అంటే మన కుటుంబ స్థానము, ధనస్థానం, వాక్కు అంటారు. లగ్నం అంటే అతని ఆత్మ, శరీరము, ఆరోగ్యము, అతని వ్యవహారము, అతని బిహేవియర్. తెలుగులో మనం ఏమంటామంటే బిహేవియర్ అంటే స్వభావం అంటాం. సో మొత్తం చెప్పేది లగ్న భావం. ఓకే, మొదటి భావం ఏదైతే. 2 ద్వితీయ స్థానం అంటే దాన్నే ఒక్కోసారి ధనస్థానం అంటారు, ఒక్కోసారి కుటుంబ స్థానం అంటారు. వాక్కు అంటే స్పీచ్. అతని స్పీచ్ ఎలా ఉంటుంది, అతని మాట తీరు ఎలా ఉంటుంది, మాట తీరు వల్ల తలకాయ నొప్పులు తెచ్చుకుంటాడా, తగాదాలు తెచ్చుకుంటాడా, మాట తీరు బాగుంది, నలుగురిని అట్రాక్ట్ చేయగలడా, మోహింపజేయగలడా అని ఇట్లా అనమాట. 4వ స్థానం అంటే మాతృస్థానం. ఓకే, ఆ మాతృస్థానంలో మనకి ఆ మాతృస్థానము, గృహము, విద్య, ఓకే, వాహనాలు, ఇట్లా 4వ స్థానం చెప్తుంది. 4వ స్థానంలో కుజుడున్న కుజదోషం అంటారు. 7వ స్థానం అనేది జనరల్గా భార్యాభర్త స్థానం అంటారు. అంటే అమ్మాయి చాటులో 7వ స్థానం అంటే భర్త స్థానం, అబ్బాయి చాటులో 7వ స్థానం అంటే భార్య స్థానం. ఓకే, సో దాన్ని కలత్ర స్థానం అని కూడా అంటారు. సో 7వ స్థానంలో కుజుడున్న కుజదోషం అంటారు. 8 అంటే మాంగళ్య స్థానం అంటారు, దాన్ని ఆయుస్థానం అని కూడా అంటారు. ఓకే, సో 8వ స్థానంలో కుజుడున్న కుజదోషం అంటారు. 12వ స్థానము అంటే వ్యయభావం అంటారు, ఖర్చులు, రుణాలు, వ్యయస్థానం. సో ఇన్ని స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు మీకు దక్షిణ భారతంలో 2వ స్థానంలో ఉన్న కుజదోషాన్ని ఉత్తర భారతదేశం వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళకి 2వ స్థానంలో కుజుడు అంటే దాన్ని కుజదోషం అనరు వాళ్ళు, ఎవరు ఉత్తర భారతదేశంలో. మన వాళ్ళు విపరీతంగా చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది లగ్నంలో కుజుడున్న కుజదోషం అంటారు. ఇప్పుడు నేను నా లగ్నం వదిలేసాను, కానీ కొన్ని దిక్కల్లో మన దక్షిణ భారతదేశంలోనే మనకి లగ్నంలో కుజుడున్న కుజదోషం అంటారు. అప్పుడు మొత్తం ఉన్న లగ్నాల్లో ఎన్ని లగ్నాలు ఉన్నాయి? 12 రాసులు అంటే 12 లగ్నాలు ఉన్నాయి. 12 లగ్నాల్లో 6 లగ్నాల్లో లగ్నం అంటే మొదటి స్థానం, ద్వితీయ స్థానం అంటే 2, 4వ స్థానం 7, 8, 12, 6 భావాలలో కుజుడు అంటే ఆల్మోస్ట్ 50%. అంటే 12 లగ్నాల్లో 6 లగ్నాలు అంటే మొదటి లగ్న స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నాడు. కాబట్టి
అంటే 6 భావాలు కవర్ అయిపోతాయి. అంటే 50% ఎవరు కూడా కుజదోషం నుంచి తప్పించుకోలేరు. అంతే కదా. కానీ జ్యోతిష్యంలో ఇంకొక తరగానే చెప్పారు. కుజదోషం అంటే లగ్నం నుంచే కాదండి, మళ్ళీ చంద్రుడి నుంచి కూడా చూస్తారు, శుక్రుడి నుంచి చూస్తారు అని జ్యోతిష్యంలో రాసి ఉంది. దాన్ని చంద్రకుజ దోషం అని, అంటే చంద్రుడి నుంచి చూసేటప్పుడు సేమ్ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మొదటిది అనుకొని అక్కడి నుంచి మళ్ళీ కౌంట్ సేమ్ అదే కౌంట్ వస్తుంది. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి అది మొదటి భావం అనుకొని, మొదటి భావమో మొదటి స్థానమో మొదటి హౌస్ అనుకోండి ఏనా, అక్కడి నుంచి మళ్ళీ ఇదే నంబర్లు 2, 4, 7, 8, 12లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. తర్వాత మళ్ళీ తలకాయ నొప్పి ఏంది అంటే శుక్రుడి నుంచి కూడా లెక్కేస్తారు వీళ్ళు. చూడండి, శుక్రుడు ఎక్కడ ఉంటాడో చాట్లో ఆ శుక్రుడు ఉన్న స్థానాన్ని మొదటి స్థానం అనుకుని అక్కడి నుంచి మళ్ళీ 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంట. అప్పటికి లగ్నం నుంచి 6 స్థానాలు కవర్ అవుతున్నాయి. చంద్రుడి నుంచి చూసేటప్పుడు అంటే లగ్నం నుంచి చూసేటప్పుడు 1, 6 ఏదైనా మిస్ అయింది అనుకోండి, అంటే లగ్నం నుంచి కుజదోషం లేదు, అంటే లగ్నం నుంచి కుజుడు 5లో ఉన్నాడు. డెఫినేషన్ ప్రకారం లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 కదా, 5లో ఉన్నాడు, కుజదోషం లేదు. కానీ చంద్రుడి నుంచి చూసేటప్పుడు 7వ స్థానంలో ఉన్నాడు కుజుడు, లేదు 4లో ఉన్నాడు కుజదోషం. అప్పుడు చంద్రుడి నుంచి తప్పించుకోలేదు. లేదు చంద్రుడి నుంచి కూడా లేదు కుజదోషం. శుక్రుడి నుంచి చూసేటప్పుడు సేమ్ అదే నంబర్లు కాబట్టి శుక్రుడి నుంచి చూసేటప్పుడు 8లో ఉన్నాడు కుజుడు, 8 అంటే కుజదోషం. ఇట్లా కుజదోషం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు కుజదోషం లేనిది ఎవరికి? ఎందుకు అంత భయపడతారు? కుజదోషం 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 ఏముంటుంది కుజదోషంలో అంత భయపడేది? మన కర్మల్ని మించి వెళ్తుంది ఆ జీవితం. మాకు ఆర్మీలో 2 చెప్తారు, డూ ఆర్ డై. డూ ఆర్ డై, డూ ఆర్ డై.